హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతుంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. జూబ్లీహిల్స్, యూసఫ్గూడ, కృష్ణనగర్, కుకట్పల్లి, ఎర్రగడ్డ, సనత్ నగర్ లో వర్షం దంచి కొడుతుంది. వర్షానికి తోడు ఈదురుగాలులు వీస్తున్నాయి. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సాయంత్రం సమయం కావడంతో ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో 2 గంటల పాటు భారీ వర్షం పడుతోందని, వర్షం తగ్గేంత వరకు ఎవరూ బయటకు రావద్దని అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా అధికారులు అలర్ట్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, దాదాపు గంట సేపటి నుంచి హైదరాబాద్ లో కుంభవృష్టి లాగా కురుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడ కాలు తీసి కాలు పెట్టాలంటే కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. బట్ ఇప్పుడు ప్రస్తుతం మనం జూబ్లీ చెక్ పోస్ట్ ఏరియాలో ఉన్నటువంటి ఇటు మాదాపూర్, గచ్చిబౌలి, అదేవిధంగా ఇటు కుకట్పల్లి వై జంక్షన్, ఈ టైపు ఇటు భారీ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మన దగ్గర గడిచిన గంటన్నర నుంచి హైదరాబాద్ లో నమోదైనటువంటి వర్షపాత జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న రైల్ ఫాల్ వివరాలు మన దగ్గర ఉన్నాయి. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఐఎండీ నుంచి అందుతోంది. దీంట్లో ప్రధానంగా షేర్లింగంపల్లి పరిధిలోని కాజాగూడ స్పోర్ట్స్ ఏరియా కాంప్లెక్స్ దగ్గర గచ్చిబౌలి ప్రాంతంలో భారీగా వర్షం నమోదైనటువంటి పరిస్థితి. అది సర్కిల్ నెంబర్ 20గా ఉంది. అక్కడ 85 మిల్లీమీటర్ల భారీ వర్షం నమోదైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక దాని తర్వాత హైదరాబాద్ లో ఖైరతాబాద్ మండలం కింద ఉంది. అదేవిధంగా సర్కిల్ నెంబర్ 18 కింద ఉంది. అది జూబ్లీ హిల్స్ పరిధిలో విపరీతమైనటువంటి వర్షం కురుస్తుంది. 63 మిల్లీమీటర్ల వర్షం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఈ 2 ఏరియాల్లో భారీగా వర్షం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో ఖైరతాబాద్ సర్కిల్ నెంబర్ 17 ఏరియాలో భారీగా వర్షం నమోదైంది. ఇక్కడ కూడా 56.8 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. అదేవిధంగా ఇక్కడ రాయదుర్గం వార్డ్ ఆఫీస్ గచ్చిబౌలి ఏరియాలో కూడా అక్కడ భారీ వర్షం నమోదవుతోంది. 52.3 మిల్లీమీటర్ల వర్షం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా జిహెచ్ఎంసీ ట్రాన్స్పోర్ట్ బిల్డింగ్ ఏరియా సర్కిల్ నెంబర్ 5 సరూర్ నగర్ ఏరియాలో కూడా 50 మిల్లీమీటర్ల వర్షం నమోదైనటువంటి పరిస్థితి ఉందని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక అమీర్పేట ఏరియాలో మైత్రివనం ఏరియాలో చాలా క్రౌడ్ ఉంటున్నారు. అక్కడ కూడా భారీ వర్షం నమోదైనటువంటి పరిస్థితి. సర్కిల్ నెంబర్ 17 కిందకి వస్తున్నది. ఖైరతాబాద్ లో 49.5 మిల్లీమీటర్ల వర్షం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో గోల్కొండ ఏరియాలో గోల్కొండ తహసీల్దార్ ఆఫీసు, లంగర్ హౌస్ ఏరియాలో కూడా భారీగా వర్షం నమోదైంది. సర్కిల్ నెంబర్ 13 కింద వస్తుంది కార్వాన్. 46.5 మిల్లీమీటర్ల వర్షం నమోదైనటువంటి పరిస్థితి కూడా ఉంది. అదే సమయంలో యూసఫ్గూడ జోనల్ ఖైరతాబాద్ ఏరియా కింద వస్తుంది. అది సర్కిల్ నెంబర్ 19 కింద 44 మిల్లీమీటర్ల వర్షం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇక ఎల్బీ నగర్ పరిధిలోని దాదాపు 39 మిల్లీమీటర్ల వర్షం నమోదైనటువంటి పరిస్థితి. ఇట్లా సిటీలో ఉన్న చాలా ఏరియాలో బోరబండ కావచ్చు, అదేవిధంగా ఎంసీహెచ్ఆర్డి ఏరియా కానీ, కాజాగూడ, ఇట్లా సిటీలో ఒకవైపే కాదు చాలా వైపుగా కురుస్తున్నటువంటి పరిస్థితి. అయితే అత్యధికంగా మాత్రం వెస్ట్ సైడ్ ఎక్కువగా వర్షం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. మనం చెప్పినటువంటి ఏరియా అన్ని కూడా వెస్ట్ సైడ్ కింద వస్తుంది. గచ్చిబౌలి కానీ, అదేవిధంగా షేర్లింగంపల్లి కావచ్చు, మైత్రివనం కానీ, అదే సమయం యూసఫ్ కూడా ఎల్బీ నగర్ ఒకటి ఈస్ట్ వైపు ఇక్కడ కూడా భారీగా వర్షం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. బోరబండ ఇది కూడా వెస్ట్ సైడ్. ఇట్లా మొత్తానికి అయితే ఐఏఎస్ మనం ఇంతకుముందు చెప్పినట్టుగా 85 మిల్లీమీటర్ల వర్షం అనేది చాలా పెద్ద వర్షంగా మనం చూడాలి. కాజాగూడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ గచ్చిబౌలి ఏరియా షేర్లింగంపల్లి కింద వస్తుంది. అక్కడ అత్యధికంగా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పుడు కూడా వర్షం కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా బాగా వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తోంది. గడిచిన 4-5 రోజులుగా వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. సాయంత్రం వేళలోనే అందరూ ఇంటికి, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లేటువంటి సమయంలోనే ఈ భారీగా వర్షం నమోదైనటువంటి పరిస్థితి నమోదవుతోంది. సరిగ్గా మధ్యాహ్నం 3-4 గంటల వరకు కూడా తేమగా ఎండగా ఉన్నటువంటి పరిస్థితిలో ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది. సాయంత్రం 5-5:30 నుంచి వర్షం, రాత్రి 10 గంటల వరకు కూడా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా ఇంటికి వెళ్లే వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఒక్కరే కాదు, నిన్న కూడా అదే రకంగా వచ్చింది. మొన్న దాదాపు 1st తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు సాయంత్రం వేళలో వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది.
అయితే గడిచిన అవతల వారం 10 రోజుల అవతల మాత్రం బాగా విపరీతమైనటువంటి ఎండలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం వరకు కూడా ఎండలు ఉక్కపోత, రాత్రిపూట మాత్రం రాత్రి ఉక్కపోత విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితిలో సాయంత్రం వేళలో మాత్రం కురుస్తున్నటువంటి పరిస్థితి. అల్పపీడన ద్రోణితో పాటు ఉపరితల ఆవర్తన కేంద్రం కింద వర్షం బాగా నమోదవుతున్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు హెచ్చరిక చేస్తున్నారు. జిహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఏదైతే వెస్ట్ సైడ్ ఉందో గ్రేటర్ హైదరాబాద్ కు వెస్ట్ సైడ్ ఉన్నటువంటి గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీ చెక్ పోస్ట్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు, బోరబండ ఈ ఏరియాలో విపరీతంగా వర్షం కురుస్తుంది కాబట్టి ఇక్కడ వెళ్లే వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఎంత ఉంది అక్కడ. ఎందుకంటే ఈ ఏరియాలో ఎక్కువ ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు. ఆ ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా తిరిగి ఇంటికి వెళ్ళేటువంటి సమయం కాబట్టి చాలా చోట్ల రోడ్డు విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఉంది. అక్కడ మ్యాన్హోల్స్ కూడా కొన్ని తెరుచుకున్నాయి కాబట్టి కొంతమంది చాలా మెయిన్ రోడ్ నుంచి ఐటీ హబ్ నుంచి లోపల కాలనీలకు వెళ్లే వాళ్ళు చాలా చోట్ల మ్యాన్హోల్స్ తెరిచే అవకాశం ఉంటుంది. విపరీతమైనటువంటి వర్షం మళ్ళీ గ్రౌండ్ వాటర్ కింద వెళ్ళిపోవాలి కాబట్టి ఇది ఖచ్చితంగా చాలా చోట్ల కొన్ని ప్రమాదాలు తెచ్చే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ట్రాఫిక్ కూడా చాలా స్లోగా మందకొడిగా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ మొత్తానికైతే ఇంకో 2-3 రోజుల పాటు వర్షాలు భారీగా కురుస్తాయనేటువంటి సంకేతాలు అయితే ఐఎండీ హెచ్చరిక చేస్తుంది. ఇప్పుడు ఈ రాత్రి కూడా రాత్రి సరిగ్గా ఇప్పుడు 7:30 వస్తుంది. 7:30 నుంచి ఇప్పుడు మరొక గంటన్నర పాటు కూడా వర్షం దంచి కొట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఒక క్లౌడ్ బరెస్ట్ గా మనకు అంత అర్థమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మనం చూసాం ఇదే రకంగా కుంభవృష్టి కురిసినటువంటి పరిస్థితి. ఇప్పుడు హైదరాబాద్ మొత్తం చాలా చోట్ల ఇదే రకమైనటువంటి వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది ముఖ్యంగా గోల్నాథ్ ఏరియాతో పాటు ఎల్బీ నగర్, పలు ప్రాంతాల్లో తిలక్ నగర్, అంబర్పేట, ఇటు సికింద్రాబాద్, బేగంపేట, ఇటు ఎల్బీ నగర్ ఇట్లా అన్ని ప్రాంతాల్లో కూడా వర్షము ఎంతో కొంత కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 40 మిల్లీమీటర్ల వర్షం కానీ 40, 45, 46, 50 మిల్లీమీటర్ల వర్షం ఒకవైపు ఉంది. ఒకవైపు మాత్రం 50 మిల్లీమీటర్ల పైనే 60 మిల్లీమీటర్ల దాకా వర్షం ఇటు వెస్ట్ సైడ్ కురుస్తున్నటువంటి నేపథ్యంలో మరింతగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని జిహెచ్ఎంసీ చెప్తోంది. మన్సూన్ టీం కూడా అలర్ట్ చేసింది. జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా దీనికి అప్రమత్తంగా ఉండాలని కూడా ఈ రాత్రి వేళలో కూడా సిబ్బంది ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా కింది స్థాయి జోనల్ అధికారులకు కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ అలర్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. మ్యాన్హోల్స్ తెరవాల్సిన అవసరం ఉంది. బట్ మ్యాన్హోల్స్ దగ్గర మాత్రం ఒక మనిషిని లేదంటే ఒక సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేసి చేయాల్సిన అవసరం ఉందని కూడా జిహెచ్ఎంసీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ కూడా ఇప్పుడు రంగంలోకి దిగారు. చాలా చోట్ల నీళ్లు ఇళ్లలోకి వెళ్లినటువంటి పరిస్థితి ఉంది. సిటీ నది మధ్యలో ఉన్నటువంటి చాలా కాలనీలు కూడా లోతట్టు ఏరియాలో ఉన్నాయి కనుక అలాంటి కాలనీలను కొంచెం మరింతగా ఈ రాత్రి వేళలో పసిగట్టాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. చాలా కాలనీలు కూడా నీట మొత్తం కూడా మునిగిపోయినటువంటి నేపథ్యంలో రాత్రిపూట ఇప్పుడు అన్నం వండుకోవడానికి కూడా కొన్ని చోట్ల బియ్యం తడిచిపోయే పరిస్థితి ఏర్పడింది. చాలా చోట్ల కూడా గ్యాస్ బండలు కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా పప్పు ధాన్యాలు కావచ్చు, బియ్యం కావచ్చు, ఇవన్నీ నిత్యావసర వస్తువులైనటువంటి అవి కూడా తడిచే అవకాశం ఉంది. కాబట్టి అవసరమైతే పరిస్థితిని బట్టి ఒకవేళ ఈ రాత్రిపూట ఎవరైతే ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారో వాళ్ళకు అవసరత ఆహార పొట్లాలు అందించే అవకాశం కూడా పరిశీలిస్తున్నారు జిహెచ్ఎంసీ సిబ్బంది. ఏదైనా అత్యవసరం అయితే జిహెచ్ఎంసీకి టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి గతంలో చెప్పినటువంటి ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి. మీకు ఏదైనా ఇబ్బంది అయితే మాకు ఫోన్ చేయాలని కూడా చెప్తున్నారు. ఇక అదే సమయంలో చెట్లు విరిగేటువంటి ప్రాంతాలు కావచ్చు, చెట్లు విరిగేటువంటి ప్లేస్ కావచ్చు, కరెంటు తీగలు ఎక్కడైనా వేలాడితే అది ఆ ఏరియాలు వెంటనే ఎలక్ట్రిసిటీ సిబ్బందిని కూడా అలర్ట్ చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. అదే సమయంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ, అదేవిధంగా హైడ్రా వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాటర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఇక్కడ మంచినీళ్ళు కూడా రేపు పొద్దున కొన్ని ఏరియాలకు ఈ వర్షం కారణంగా వచ్చే అవకాశం లేదు కనుక వాటి అవసరమైతే వాటర్ ట్యాంకులు కూడా వాళ్ళకి పంపించాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. కనుక మన విజువల్స్ లో కూడా చూస్తున్నాం భారీగా వర్షం నమోదవుతుంది. ఎక్కడి కాలనీలు ఎక్కడ మీరు అక్కడ విడిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మ్యాన్హోల్స్ కూడా ఎక్కడ ఉన్నాయో తెలియక ప్రయాణికులు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంతకుముందు మనం చెప్పినట్టుగానే అత్యధికంగా 85 మిల్లీమీటర్ల వర్షం శేలింగంపల్లి మండల పరిధిలో కాజాగూడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏరియాలో కురుస్తోంది. దాని తర్వాత సెస్ ఏరియాలో, ఖైరతాబాద్ ఏరియాలో భారీగా వర్షం నమోదైంది. సర్కిల్ నెంబర్ 17, 18, 20 ఏరియాలో విపరీతమైనటువంటి వర్షం నమోదైనట్టుగా కూడా ముఖ్యంగా జిహెచ్ఎంసీ అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మిగతా కాలనీల వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా చెప్తోంది. ఇప్పుడు ఆఫీస్ లో నుంచి ఇంటికి పోయేటువంటి ఏరియా టైం కాబట్టి ఈ టైంలో ఏదైతే 6 నుంచి 7, 7:30 వరకు ఇంటికి చేరేటువంటి టైం కాబట్టి
ఈ టైంలోనే వర్షం భారీగా దంచి కొడుతున్న నేపథ్యంలో అందరూ కూడా నిరంతర్ తడిసి మీరు లైన్ లో ముద్దయినటువంటి పరిస్థితి. నిరంతర్ మీరు లైన్ లో ఉండండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సందీప్. హైదరాబాద్ నగరానికి ఇప్పుడు రాబోయే 2 గంటలు చాలా అత్యంత కీలకమని చెప్పవచ్చు. ఎందుకంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయి. సో గతంలో చెప్పినట్టుగా ఇది ఒక రకంగా క్లౌడ్ బరస్ట్, అంటే 10 సంవత్సరాల క్రితం ఇలాంటి వర్షం వచ్చి హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తిందో అలాంటి పరిస్థితి రాబోతుందా అని చెప్పేసి కూడా ఇప్పుడు అంచనాలు కలుగుతా ఉన్నాయి. ఎందుకంటే దాదాపుగా గత అరగంట నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు హైదరాబాద్ నలుమూలల మొత్తంగా త్రూ అవుట్ హైదరాబాద్ నలుమూలల నుంచి కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. సో ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం, అంటే అది వెదర్ కు సంబంధించి వాళ్ళు అప్డేట్ చేసిన ప్రకారం 7 గంటల వరకే 8.5 హైదరాబాద్ సంబంధించి షేర్లింగంపల్లి ఏరియాలో 8.5 అంటే 8 సెంటీమీటర్ల పైగా వర్షం పడింది. సో దాదాపుగా మరికొద్ది గంటల్లోనే 8 నుంచి 11 గంటల మధ్య 10 సెంటీమీటర్ల పైగా కూడా వర్షపాతం నమోదే అవకాశాలు ఉన్నాయి. అదే కనుక జరిగితే హైదరాబాద్ లో అనేకమైనటువంటి నాలాలు ఉప్పొంగడం, అదే సందర్భంలో హైదరాబాద్ చుట్టుపక్కల కావచ్చు, ముఖ్యంగా నగర శివారికి సంబంధించి ఏవైతే చెరువులు కావచ్చు అవి ఉన్నాయి కూడా కట్టలు తెంచుకునే అవకాశం ఉంటది. సో చాలా ఒక పెద్ద ఇబ్బందికర పరిస్థితి హైదరాబాద్ తలెత్తుకునే అవకాశం కనబడుతోంది. తీవ్ర పెనుగాలులు, అదే దానికి సంబంధించి భారీ వర్షం రెండు ఒకేసారి హైదరాబాద్ నగరాన్ని మొత్తంగా కూడా అతలాకుతలం చేస్తున్నాయని చెప్పవచ్చు. మనం చాలా ఇప్పుడు కొన్ని విజువల్స్ చూస్తున్నాము. మోకాల్లోతులో నీళ్లు, ఓవైపు గాలి, మొత్తంగా కూడా హైదరాబాద్ నగరాన్ని వర్షం బీభత్సం సృష్టిస్తుందని చెప్పవచ్చు. కేవలం ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం 8.5 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. సో ఇంకా అంతకు మించి భారీ వర్షం మరికొద్ది గంటల్లోనే పడబోతుందని తెలుస్తా ఉంది. సో మనకి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం హైదరాబాద్ నాకు సంబంధించి షేర్లింగంపల్లిలో 8.5 సెంటీమీటర్స్, ఖైరతాబాద్ శ్రీనగర్ కాలనీలో 6.3 సెంటీమీటర్స్, అదే విధంగా సెస్ కాలనీలో 5.6, ఇలా ప్రస్తుతం 7 గంటల వరకు నమోదైంది. ఇంకొక 1 అవర్ అంటే దాదాపుగా ఇప్పుడు ఆ వర్షం తీరు చూస్తా ఉంటే అది ఖచ్చితంగా క్లౌడ్ బర్స్ట్ అయినట్టే తెలుస్తా ఉంది. 10 సెంటీమీటర్స్ పైగానే వర్షపాతము నమోదైనట్టుగా కనబడుతోంది. సో ప్రస్తుతం హైదరాబాద్ మొత్తంగా కూడా హై అలర్ట్ గా ప్రకటించారు. వాతావరణ శాఖ అధికారులు ఉదయం నుంచి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వచ్చే 2 గంటలు సాయంత్రం తర్వాత భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంటాయి. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తోంది. జీ తెలుగు న్యూస్ కూడా ఎవ్రీ 1 అవర్ బులెటిన్ కి సంబంధించి కూడా ప్రత్యేకంగా మొత్తం వ్యూవర్స్ కు ఎప్పటికప్పుడు హైదరాబాద్ నగర వాసులకు కూడా కొంత హెచ్చరికలు జారీ చేస్తుంది. అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే రెగ్యులర్ గా వర్షం సంబంధించి సాయంత్రం భారీ వర్షం పడుతుందని చెప్పేసి ఇప్పటికే ఉదయం నుంచి కూడా చెప్పుకుంటూ వస్తుంది. హెచ్చరించిన మాదిరిగానే భారీ వర్షం, అతి భారీ వర్షం కూడా హైదరాబాద్ నగరంతో పాటుగా చుట్టుపక్కల తెలంగాణ జిల్లాలో వర్షం పడుతుందని చెప్పవచ్చు. సో దీంతో పాటుగా 9 సెంటీమీటర్లు పైగా ఇక్కడ తెలంగాణ జిల్లాలు కూడా సంబంధించి తెలంగాణలో కూడా నమోదైంది. అది మనం ఈరోజు చూస్తా ఉంటే కాసేపటి క్రితం మనకు వచ్చినటువంటి ప్రకారము మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ లో 9 సెంటీమీటర్ల వర్షం పడ్డది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో 8.9 సెంటీమీటర్లు, అదేవిధంగా కందుకూరులో 8.8 సెంటీమీటర్లు, షేర్లింగంపల్లి 8.5 సెంటీమీటర్లు, ఇప్పటిదాకా మనం చెప్పుకున్నట్టు హైదరాబాద్. సో దీంతో పాటుగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని షాద్ నగర్, అదేవిధంగా నందిగామ, సిద్దిపేట జిల్లాకు సంబంధించి చాట్లపల్లి, జగదేపూర్ మండలం చాట్లపల్లిలో 7 సెంటీమీటర్స్ పైగా, అంటే దాదాపుగా హైదరాబాద్ తో పాటు సిద్దిపేట, ఉమ్మడి మెదక్ జిల్లా, అదే విధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా వర్ష బీభత్సం బాగా ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఈ 4 జిల్లాల్లో వర్షం ఎఫెక్ట్ బాగా ఉన్నట్టు దాదాపుగా పలు చోట్ల 5 సెంటీమీటర్ల పైగా, కనిష్టంగా 5 సెంటీమీటర్లు, గరిష్టంగా 9 సెంటీమీటర్ల పైగా కూడా వర్షపాతం నమోదైంది. మనం మొత్తంగా కూడా ఇప్పుడు బయట కూడా మొక్కల్లోతు వరకు నీళ్లు వచ్చాయి. సో ఆ ప్రయాణికులు, ఎందుకంటే ఇప్పటికే సాయంత్రం సమయం ఆఫీసులు అంతా కూడా విధులు నిర్వహించుకొని అంతా కూడా ఎవరి వారు ఇంటికి బాట పడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఆ ట్రాఫిక్ యొక్క భారీ వర్షము, ఈదురుగాలతో కూడినటువంటి వర్షము, కుండపోత వర్షం అని చెప్పవచ్చు. ఇలాంటి వర్షంతో నెక్స్ట్ ఇప్పటికే హైదరాబాద్ సంబంధించి ట్రాఫిక్ పెద్ద ఎత్తున ట్రాఫిక్ మొత్తం కూడా ట్రాఫిక్ సమస్య ఏర్పడ్డది. దానికి తోడు గాలకు ఎక్కడైనా హోర్డింగ్లు కావచ్చు, కొన్ని చోట్ల చెట్లు కూడా, పెద్ద పెద్ద వృక్షాలు కూడా నెలగొల్లినట్టు సమాచారం అవుతోంది. సో మరి కాసేపట్లో ఇది 11 గంటల వరకు కూడా మరొకసారి భారీ నుంచి అతి భారీ వర్షం నమోదయ్యే అవకాశం కనపడుతున్న నేపథ్యంలో మరింత అలర్ట్ గా ఉండాలి. ఎందుకంటే నానాలు ఉప్పొంగే అవకాశం ఉంటది. నగర శివారుకు సంబంధించి ప్రత్యేకంగా నగర శివారు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల నీరు కూడా చేరుకునే అవకాశం ఉంటది. పలు కాలనీలు కూడా జలమయ్యే అవకాశం ఉంటది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే సందర్భంలో విద్యుత్ శాఖ కూడా కొంత హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వర్షానికి తోడు గాలి
తోడవడంతో దీనికి సంబంధించి కరెంటు తీగలు తెగిపడే అవకాశం ఉంటది. సో ఆ పోల్స్ కూడా అంటే కరెంట్ పోల్స్ కూడా తెగిపడే అవకాశం ఉంటది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వృక్షాలు ఈ గాలులు కూడా పెనుబీభత్సం సృష్టిస్తున్నాయని చెప్పవచ్చు. గతంలో సాయంత్రం వేళ ఎప్పుడు హైదరాబాద్ లో ఈ స్థాయి వర్షపాతం నమోదైన పరిస్థితి చాలా తక్కువ. అంటే ఎక్కడో ఒక చోట అయింది కానీ ఇప్పుడు ఫలంగా 2-3 రోజుల నుంచి మాత్రం భిన్నంగా ఉంది. ఎందుకంటే కుతుబుల్లాపూర్ లో ఒక 2 రోజుల క్రితం కుతుబుల్లాపూర్ సంబంధించి పరిధిలోని గాజుల రామారంలో దాదాపుగా 16 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. సో ఈ రోజు కూడా ఇప్పుడు పడుతున్న వర్షం ప్రకారం మరో గంట సేపట్లో 8 గంటలకట్లా తెలంగాణకు సంబంధించి వాతావరణ శాఖ రిలీజ్ చేసే అఫీషియల్ డీటెయిల్స్ ప్రకారం 10 సెంటీమీటర్ల పైగా నగరంలో చాలా చోట్ల వర్షపాతం నమోదైనట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పుడు శివారు ప్రాంతాలకు సంబంధించి ఉప్పల్ కావచ్చు, షేర్లింగంపల్లి కావచ్చు, రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున పలు చోట్ల ఈ మహేశ్వరం, రాజ్పూర్, అదే కందుకూరు లాంటి ఏరియాల్లో పెద్ద ఎత్తున 10-12 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తోంది. సో దీంతో అప్రమత్తంగా ఉండాలి. చాలా రాబోయే 2-3 గంటలు చాలా హైదరాబాద్ సంబంధించి అత్యంత కీలకమని చెప్పవచ్చు. సో ఎందుకంటే రాత్రి సమయం ఒకవైపు గాలులు, మరో దానికి తోడు భారీ వర్షము. సో కొన్ని చోట్ల ఇప్పటికే విద్యుత్ సరఫరా నిలిపివేశారు కాబట్టి ఎలాంటి ప్రమాదాలైనా పొంచి ఉండే అవకాశం ఉంటది. నగరవాసులంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ ఒక్కటేసారి భారీ వరద కూడా చుట్టుముట్టే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే మనకు వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉంది. దీనికి తోడు కాసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రస్తుతం హైదరాబాద్ తో పాటు నగరంలో తెలంగాణలో పడుతున్న వర్షాలపై రివ్యూ చేసినట్టుగా తెలుస్తోంది. ఉన్నతాధికారులను అప్రమత్తం చేసినట్టుగా తెలుస్తోంది. సిఎస్ డీజీపీతో పాటుగా జిహెచ్ఎంసీ కమిషనర్, హైడ్రా కమిషనర్, విద్యుత్ అధికారులకు ఫోన్లు చేసి స్వయాన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి తెలుస్తోంది. సో విపత్తు నిర్వహణ బృందాలను సిద్ధంగా ఉంచండి. ఈ రాత్రి చాలా ఇబ్బందికర పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే కుండపోత వర్షం కురుస్తా ఉంది. ఇప్పటికే మియాపూర్ కావచ్చు, బాచ్పల్లి, నిజామాబాద్, కుకట్పల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో మన దగ్గర కూడా మొత్తం కూడా బీభత్సమైన వర్షం నడుస్తా ఉంది. సో దీనికి తోడు మరికొన్ని గంటల పాటు ఈ యొక్క వర్షం సంబంధించి ఒక అలర్ట్ ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించారు. సో దీంతో పాటుగా రాబోయే 2 గంటలు చాలా అత్యంత కీలకం. దీంతో పాటుగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా నేరుగానే స్పందించి దీనికి సంబంధించి హై అలర్ట్ ప్రకటించినట్టుగా తెలుస్తా ఉంది. రైట్.